వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇస్లాం మతంలో ఆవును బలి ఇవ్వడం అనేది ఖచ్చితమైన మతపరమైన ఆచారం లేదా నిబంధన కాదు. పశువుల వధ నియంత్రణలపై దాఖలైన పిటిషన్ని తిరస్కరించింది కలకత్తా హైకోర్టు. కలకత్తా హైకోర్టులో టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రాకు ఒక ఆసక్తికరమైన అనుభవం ఎదురైంది. బక్రీద్ సందర్భంగా ఆవుల వధకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ని కోర్టు దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. అంతా విన్నాక చివరకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆ పిటిషన్ని పూర్తిగా కొట్టేసింది. ఈ విషయంలో కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా నిలిచింది. పండుగ సమయంలో కూడా ఎద్దులు, కోడెలు, ఆవులు, దూడలు మరియు గేదెల వధను నిషేధిస్తూ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా మహువా మొయిత్రా చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. పశ్చిమ బెంగాల్ యానిమల్ స్లాటర్ కంట్రోల్ యాక్ట్ లోని సెక్షన్ 12 ప్రకారం బక్రీద్ పండుగకు గోవధకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి గోవధను ఆపడం చాలా సులువైన విషయమే అయినప్పటికీ గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం తన ఓటు బ్యాంకు మరియు తుష్టీకరణ రాజకీయాల కోసం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తద్వారా కోట్ల మంది హిందువుల సెంటిమెంట్లను గాయపరిచారంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా సరే బహిరంగంగా గోవధ చేయడం, అలాగే ఇలాంటివన్నీ చేయడం, ఇవి మా ఆచారాలని చెప్పడం కుదరదు. చేస్తే కబ్బర్దార్, వాళ్ళ మీద కేసులు ఉంటాయి, కటకటాలు తప్పవని కోర్టు కూడా చెప్పింది. ఆ కోర్టుకి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అసలు ఇవన్నీ కాదు, జాతీయ జంతువుగా గోవును గుర్తించాలి. గోవుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి వాటిని రక్షించడం కోసం. దానికోసం మనమందరం ఉద్యమం చేయాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. ఇది చెప్పడంలో ఎలాంటి మొహమాటము లేదు. మీరు లేకుంటే ఈ ఛానలే లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీదే. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.